ట్రంప్ సర్కార్ అరబ్ దేశాలలో ఏమి కోరుకుంటుంది అని గనుక చూసినట్లయితే, ఈ యొక్క ట్రంప్ సర్కార్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంపే కాదు, గతంలో ఉన్నటువంటి అమెరికన్ ప్రభుత్వాలు అన్నీ కూడా ఒకే రీతిలో ఉంటాయి. ఒకే విదేశాంగ విధానాన్ని కలిగి ఉంటాయి. కాకపోతే ఉన్నీసా బీసా కొంచెం తేడా మాత్రమే ఉంటుంది. కానీ పూర్తిగా సీ చేంజ్ మాత్రం ఉండదు ఎట్టి కోశాన కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికాను ఏలినటువంటి వాళ్ళ యొక్క విధానాలు అలాగే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి ఇరాన్పై, అనగా ఇరాన్లో అంతరంగికంగా ఉన్నటువంటి వ్యతిరేకత, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ అమ్మాయిలు తమకు స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి అని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది వీధుల్లోకి వచ్చిన తర్వాత అక్కడ ద్రవ్యోల్బణము మరియు అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఇరాన్ను ఒంటరి చేయడమే అక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఇక్కడ కనబడుతున్నది. అట్లాగే అరబ్ దేశాలను తనకు అనుకూలంగా తన కంట్రోల్లో పెట్టుకొని ఇరాన్కు వ్యతిరేకంగా నిలబెట్టడం అనేటువంటి అంశం రెండోదిగా కనబడుతుంది. మూడవ అంశానికి వస్తే, అరబ్ దేశాలలోకెల్లా కత్తిలో బల్లెం లేదా పక్కలో బల్లెం లాగా ఆ యొక్క అమెరికా ఇజ్రాయెల్ దేశానికి ఇస్తున్నటువంటి రాయితీలు, రక్షణ మరియు అన్ని రకాల భద్రతకు సంబంధించి ఇజ్రాయెల్ను అన్ని దేశాల కంటే బలోపేతం చేయడం మాత్రం ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఇక్కడ కనబడుతుంది. అట్లాగే ఇంటర్నల్గా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఉపయోగించుకుంటూ ఇజ్రాయెల్ యొక్క మొసాదును ఉపయోగించి బలహీనంగా, అనగా ఇరాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలను అంతమొందించి అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ను నష్టపరిచి అమెరికా ద్వారా సైనిక చర్య ద్వారా కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి వాటిని కనిపెట్టి లోపటనే ఇరాన్ను వీక్ చేయడము మరియు ఆ యొక్క నాయకులను అంతమొందించడం అనేటువంటివి లక్ష్యాలుగా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఇంటర్నల్గాను మరియు ఎక్స్టర్నల్గాను మరియు అరబ్ దేశాలను కంట్రోల్లో పెట్టుకోవడం, అట్లాగే ఇరాన్ను కంట్రోల్లో పెట్టుకోవడం, ఇరాన్ లోపల అంతరంగికంగా ఉన్నటువంటి ఆందోళనలను క్యాష్ చేసుకొని అక్కడ ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎప్పుడో 30 ఏళ్ల కింద పారిపోయినటువంటి ఒక రాజ కుటుంబంలోని ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి అక్కడ సింహాసనాన్ని అప్పగించాలనబడేటువంటి ఆలోచన అయితే కలిగి ఉండవచ్చు ట్రంప్ ప్రభుత్వము. కానీ అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సైన్యము మరియు ఇరాన్ ప్రజలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ కంటే కూడా మౌనంగా ఎక్కువ మోతాదులో, ఎక్కువ సంఖ్యలో అక్కడ ప్రజలు ఉన్నందున ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు యుద్ధం ప్రకటిస్తారో తెలియదు.